వేటయ్యగా మారిన ఈ సెంగోటయ్య సులభముగా దేనికి ఆశపడడు. ఒకవేళ ఆశపడినచో దాన్ని పొందకుండా వదిలిపెట్టడు. అది మట్టైనను సరే, నీ వంటి అందమైన మగువైనను సరే. ఎవరక్కడా? మహారాజా, తీసుకువెళ్ళుము. ఎప్పుడు ఏం జరుగుతుందో అని వణికిపోతున్న చంద్రముఖిని సెంగోటయ్య ఒకరోజు పెళ్లి కూతురులా అలంకరించి తీసుకురమ్మన్నాడు. వీరు మా గురువులు, మహాగురువులు రుద్రయ్య. ఈవిడ మా కులదైవం దుర్గమ్మ. ఓం దుమ్ దుర్గాయ నమః. భయము ఏల చంద్రముఖి? ఒక యుద్ధములో విజయమనే లక్ష్యము వైపు ప్రయాణించుచున్నప్పుడు పలు ప్రాణములు తీయక తప్పదు. పోయేది ఒక ప్రాణమే అయినా బాధించబడేది ఒక కుటుంబము కదా. ఆ పాపపు లెక్కను సరిచేయుటకే ఈ పూజ. అది మాత్రమే కాదు, నేను వివాహమాడబోయే నా చంద్రముఖిని నా దైవానికి పరిచయము చేయుటకే నిన్ను తోడ్కొని వచ్చాను. నా దైవం నీ మనసుని మార్చుననే నమ్మకము నాకున్నది. మహారాజా, ఏం సందేశం మంత్రివర్య? పక్క దేశం యువరాజు తమరిని కలవాలని సందేశం పంపారు. ఎప్పుడు? నేడు ఉదయమే దూత వచ్చాడు. రేపు ఉదయం తమరి దర్శనం కావాలని కోరారు. ఇది మాత్రమే కాదు మహారాజా, మన రాజ్య ప్రజల్ని చూడాలని కోరారు. స్వాగతించండి మంత్రివర్య. మన రాజ్య సంపదను చూడనివ్వండి. ఆజ్ఞ మహారాజా. ఎలాగైతే చంద్రముఖి వల్ల మన దివ్య బాధించబడిందో అదే విధంగా వేటయ్య వల్ల మదన్ బాధించబడ్డాడు. ఏం లేదు, ఈ వేట అంటే ఎవరు? వేటయ్యా? అయ్యయ్యా, వాడి గురించి అడుగుతావేటయ్యా? కర్మ కర్మ. వాడు ఆడవాళ్ళ విషయంలో చాలా వీక్ అంట. ఒక చోటికి వెళితే వాసన పసిగట్టి అందగత్తె నుంచి ముసల్దాన్ నుంచి కన్నెపిల్ల వరకు జల్లెడ పడతాట. ఒక చెట్టుకు చీర కట్టినా కూడా దాన్ని వేళ్లతో నరికి తీసుకుపోతాడట. ఏదో ఊర్లో పొట్టకొడ్డి కోసం నాట్యం చేస్తున్న చంద్రముఖి అనే పిల్లని అమాంతం ఎత్తుకొచ్చి మాయ మాటలతో మచ్చిక చేసుకోవడానికి పక్కకు పిలిచాడు, రాలేదు. బొగ్గుమని అంటించేశాడు. ఎంత పెద్ద కామ పిశాచయింటాడో చూడు ముద్రష్టపోడు. నా నోటి తోలుతో ఆ వేటయ్య గురించి అడ్డమైన వాగుడు వాగానే. వీరిద్దరి మధ్య నా ప్రాణాల్ని ఎలా కాపాడుకోవాలరా దేవుడా? దేవుడికి పూజ చేయడానికి వచ్చిన మాకు ఎందుకు ఈ పరీక్ష?
ఒరే బసవయ్య, ఈ ఇంటిని అద్దెకిచ్చింది నువ్వే కదా. నువ్వే కనుక అద్దెకి ఇవ్వకుండా ఉంటుంటే ఆ చంద్రముఖి వేట ఎక్కడికి వచ్చుండేవాళ్ళ. ఇప్పుడు సమస్యలు పెద్దవయ్యే కొద్దీ వాళ్ళిద్దరూ ముందు నీకద్దరే ముగించాలనుకుంటారు. మదన్ని మీరు తీసుకొచ్చారని మీరు అనుకుంటున్నారు, కానీ నిజానికి అతనే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఏమంటున్నారు? ఏది ఎప్పుడు ఎలా జరగాలో ఆ పైవాడు నిర్ణయిస్తాడు. దేవుడా, ఇప్పుడు వీడు వీడైంటాడా లేక వాడైంటాడా? ఎవడైతే ఏంటి, లోపలికెళ్ళి సరెండర్ అయిపోవాల్సిందే. If you don't mind, can I spare some time? ఆ రోజు వేటయ్య గురించి మీతో ఒక విషయం చెప్పాను, గుర్తుందా? అదంతా కూడా పచ్చి అబద్ధం అంట. అది మాత్రమే కాదు, ఆ వేటయ్య సారు ఆడవాళ్ళు కాదు కదా, వాళ్ళ నీడను కూడా చూడరంట. బంగారం అంటే బంగారం, మేలిమి బంగారం అంట. కానీ ఆ చంద్రముఖి ఉందే, చంద్రముఖి వెరీ బ్యాడ్ క్యారెక్టర్ అంట. తన మీద ప్రాణం పెట్టుకున్న ఆ వేటయ్య కళ్ళు గప్పి ఎవరో నాట్యకారుణ్ణి అంతఃపురానికి ఒంటరిగా తీసుకుపోయి దొంగతనంగా సరసమాడే స్థాయికి బరి తెగించిపోయింది. ఒక మగాడికి ఉంపుడు కత్తి ఉండొచ్చు, కానీ ఒక ఆడదానికి మామ్ ఉండొచ్చు, బాంబు ఉండొచ్చు. అది ఉంపుడుగాడు ఉండొచ్చా? ఆ? ఇది తెలిసిన వేటయ్య కోపంతో రగిలిపోయి తల నరికి మారేశాడంట. నేనైనా అదే పని చేసుంటా. ఇవన్నీ నేను నిన్ను అడిగానా? ఊరికే సేఫ్టీకి చెవులో వేసి పెడదామని. ఆహా, వీడి వేటయ్యే. వేటయ్యతోనే పెద్ద పోటుగాళ్ళ మాట్లాడారే. కాపాడరా వీరయ్య, వీరభద్రయ్య. అమ్మయ్యా, అదేంటి ఉంపుడుగాడు? ఎడు తిరిగిన దయ్యాలుంటే ఎలా? మీరు ఇక్కడే ఉన్నారా? అదేంటంటే బా, నేనేమంటున్నానంటే ఆ చంద్రముఖి మేడం తప్పుడు మనిషి ఎలా అయి ఉంటారు? నాలుగుకి నరం లేదని అడ్డమైన వాళ్ళు నోటికొచ్చినట్టు వాగేయటమేనా? సరే, చంద్రముఖి మేడానికి ఉంపుడుగాడున్నాడని చూచాయిగా చెప్పారు. దానికి ఏంటయ్యా ఆధారం అని అడిగితే తడబడుతూ పారిపోయారమ్మా. నాకన్నానా? నాకన్నానా? అయ్యో, పలుసు పడిపోతుంది. నిన్ను ఒకే ఒక ప్రశ్న అడిగాను, గంట సేపటి నుంచి మాట్లాడుతున్నావు. ఎంతలో గంట సేపు అయిపోయిందా? వేలెంత పడుతుందో. తగలేదు కదా? మామయ్య గారు, ఏమైంది? ఏమైంది మామయ్య గారు? సడన్ గా జింక కొమ్ములు కింద పడిపోయాయి. ఇంకా నయ్యం సరైన సమయానికి మదన్ వచ్చి నన్ను కాపాడాడు. లేదంటే మీకేం కాలేదుగా? అమ్మా, నేనేనమ్మా మావయ్యనేదో చేయబోయాను. అక్కడ కూర్చున్న నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి నుంచున్నాను. ఈ మధ్యలోనేనమ్మా ఏదో జరిగింది. లేదు, నువ్వేం చేయలేదు. ఇది పాతిల్లు కదా, అందుకే మేకులు లూజై పడుంటుంది. కాదు,
ఆ రోజు గుడికి వెళ్దామని కారులో బయలుదేరి నేను గుడికి వెళ్లకుండానే ఎలా తిరిగొచ్చానో నాకు తెలియట్లేదమ్మా. అందరూ ముగ్గు మీద నుంచున్నప్పుడు కూడా నాకేం జరిగిందో తెలియలేదమ్మా. ఈ ఇంట్లో నాకేనమ్మా ఏదో సమస్య. అంతా నా వల్లేనమ్మా, అంతా నా వల్లే జరుగుతుంది. అన్నిటికీ నేనే కారణం. అవునే, ఈ ఇంట్లో జరిగే అన్ని సమస్యలు నీ వల్లేనే. నీ ఒంటి మీదకే చంద్రముఖి వస్తోంది. దీనంతటికి కారణం నువ్వు మెడలో వేసుకున్నావే ఈ మూసే.